ఫైర్ ఏర్పడటానికి ప్రధానంగా ఎన్ని అంశాలు అవసరం ఉంటాయి? ఒక అవసరమా, రెండా, మూడా, నాలుగా? మూడు అవసరాలు ఉంటాయి. ఫైర్ ట్రయాంగిల్లో లేని మూలకమేది? ఇంధనం, నీరు, ఆక్సిజన్, వేడి. నీరు. మంటలను ఆర్పటానికి సాధారణంగా ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం ఏది? ఆక్సిజన్, నీరు, కిరోసిన్, నైట్రోజన్. నీరు. విద్యుత్ పరికరాల వల్ల కలిగే మంటలను ఏ తరగతి అగ్ని ప్రమాదకంగా వర్గీకరిస్తారు? క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి. క్లాస్ సి. గ్యాస్ ఎల్పిజి, సిఎన్జి లీకుల వల్ల ఏర్పడిన మంటలను ఆర్పడానికి నీటిని ఉపయోగించవచ్చా? తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు. లేదు. మరింత మంటలు తీవ్రం చేస్తే కొన్నిసార్లు ఉపయోగించవచ్చు. అవును, నీరు ఉత్తమం. లేదు, ఇది మంటలను మరింత తీవ్రం చేస్తుంది. అగ్నిమాపక యంత్రాల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏ వాయువును ఎక్కువగా ఉపయోగిస్తారు? కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. కార్బన్ డయాక్సైడ్. మంటలను ఆర్పే ప్రక్రియలో ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయడం ఏమంటారు? శీతలీకరణము, ఆకలి, బంధించటము, ఊపిరాడకుండా చేయటం. ఊపిరాడకుండా చేయటం. ఘన పదార్థాలైన కలప, కాగితం వల్ల కలిగే మంటలను ఏ రకమైన అగ్ని ప్రమాదము? క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి. క్లాస్ ఏ. ఫైర్ అలారం యొక్క పని ఏమిటి? మంటలను ఆర్పడము, ప్రజలను అగ్ని ప్రమాదం గురించి హెచ్చరించడం, అగ్నిమాపక సిబ్బందికి శిక్షణ ఇవ్వటము, వేడిని తగ్గించటము. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సమాధానం: ప్రజలను అగ్ని ప్రమాదం నుంచి హెచ్చరించటము. ఒక వ్యక్తి దుస్తులకు మంటలు అంటుకుంటున్నప్పుడు వెంటనే ఏం చేయాలి? ఆగి పడుకొని దొర్లాలి, నీటి కోసం వెతకాలి, గట్టిగా అరవాలి, పరిగెత్తాలి. ఆగి పడుకొని దొర్లాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.